60 సంవత్సరాల క్రితం చేసిన దుర్గాలమ్మ అమ్మవారి పండుగ మళ్ళీ 2024లో జరగడం అయితే జరిగిందండి. 7, 8, 9 తేదీల్లో మనకి ఈ పండుగ అయితే జరిగింది. ఆ పండగకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దామా? ఎప్పుడైతే పండగ చేద్దామని కన్ఫర్మ్ అయిందో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నైట్ టైమ్ నైట్ అవుట్స్ చేసి ఈ ప్రభనైతే తయారు చేయడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా 3 పార్ట్స్ కింద మనకి ఈ ప్రభనైతే తయారు చేశారు. ఆ తర్వాత అసెంబుల్ చేస్తారనమాట. దీనికి ఒక లుక్ అంతా కూడా చాలా కష్టపడి చేశారు. అంతా కూడా నైట్ టైమే చేయడం అయితే జరిగింది. నేను ఇప్పుడు ఈ వీడియో తొలేళ్ళు రోజు అంటే 7వ తారీఖున నేను సాయంత్రం అయితే అమ్మవారిని తీసుకురావడానికి జరుగుతున్న సిచ్యువేషన్‌ని నేను షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే డాన్సర్‌లకి మేకప్ వేస్తున్నారు. ఈయన మేకప్ ఆర్టిస్ట్ అనమాట. నాకు బాబాయ్ అవుతారు. ఇతను కూడా మొత్తం ఆ డాన్సర్స్‌కి కావాల్సిన ఆర్నమెంట్స్ అన్నీ కూడా అంటే రెడీ అవుతున్నారు. మొత్తం అంతా కూడా మేకప్ అంతా కూడా డ్రెసప్ అంతా అవుతున్నారనమాట. ఇక్కడ మేము అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత అక్కడ గుడిసెలా కనిపిస్తుంది కదా! అది సదన్ పట్టు. అక్కడ అమ్మవారిని పెడతారనమాట. అక్కడ పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే సోమవారం ఏదైతే ఉందో అప్పుడు భక్తులందరూ కూడా తమ మొక్కుల్ని చెల్లించుకుంటారు. అలా చెల్లించుకున్న తర్వాత మనకి నెక్స్ట్ 9న మనకి మంగళవారం ఊరేగింపుతో అమ్మవారిని మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా! ప్రభని అయితే స్టార్టింగ్ స్టేజ్‌లో ఇలాగా డ్రాయింగ్ అయితే గీసి దానికంటూ ఒక ఆకారాన్ని తీసుకొచ్చిన ఆర్టిస్ట్ అనమాట. ఇతను నాకు బాబాయ్ అవుతారు. దుర్గారావు బాబాయ్. అందులోని కులానికి కూడా పెద్దన్నమాట. ఇతనికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టమండి. ఎంత ఇష్టమంటే చూసి అలా దింపేస్తారనమాట. అంత మంచి డ్రాయింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో, ఇతను ముందు అవుట్‌లైన్ అంతా గీసి ఇచ్చేసి దాన్ని షేప్ ఔట్ చేసుకున్నారనమాట యూత్ అంతా కూడా. అంటే ఇక్కడ యూత్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కష్టపడ్డారు. బట్ ఆళ్ళందరి పేర్లు అయితే నేను చెప్పలేను కదా! అనేసి ఇంక సింగిల్ వర్డ్‌లో యూత్ అని చెప్పేస్తున్నాననమాట. ఇది కూడా ఇలా మనకి డిసెంబర్ పార్ట్స్ కింద ట్రై చేశారు. మొత్తం అంతా కూడా అంటే ఏ పార్ట్‌కి ఆ పార్ట్ సెపరేట్‌గా ఒక్కొక్క యూనిట్ కింద డివైడ్ అయ్యి మనకి నైట్ టైమ్ మాత్రమే చేయటం జరిగిందనమాట. ఎందుకంటే మనకి నైట్ టైమ్ అంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అదొక అడ్వాంటేజ్. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది నైట్ అన్నది. అందులో కూడా మనం అందరం కూడా ఒకే మాట మీద అందులోనే 3 యూనిట్స్ కింద డివైడ్ అయిపోయి ఎవరి పని ఆళ్ళు చేసుకునేవారనమాట సర్టెన్ టైం వరకు. అలా చేసుకొని లాస్ట్‌కి ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ మొత్తానికి ఇలా వాళ్ళు తీసుకున్న వర్క్‌నైతే కంప్లీట్ చేశారు. ఎందుకు ఒక ఫంక్షన్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి పండగలు కానివ్వండి, అందరూ కూడా హైలైట్స్ చేసి చూపిస్తారు. బట్ కష్టపడిన వాళ్ళవైతే వీడియోలు చూపించరు కదా! వీళ్ళైతే చూసారా మొత్తం 3 యూనిట్స్ కింద డివైడ్ అయిపోయి ఎవరి వర్క్‌ని ఆళ్ళైతే కంప్లీట్ చేస్తున్నారు. ఇదంతా కూడా రామాలయంలో జరిగిందండి. రామాలయంలో మొత్తం అవుట్‌లైన్ ఇచ్చేసిన తర్వాత బాబాయ్ మొత్తం అంతా కూడా ఇలా చేయటం అయితే జరిగింది. ఇంత కష్టపడినందుకు అవుట్‌పుట్ ఎంత వచ్చింది అంటే మొత్తం ఈ పండగకి అంతటికి కూడా ప్రభ హైలైట్ అయిందండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదేంటంటే ఫ్రేమ్ వర్క్. మనం ప్రభని చూసాం కదా ఇందాక. ఆ ప్రభని దీని మీద మనకి ప్లేస్ చేస్తారనమాట. దీనికి అటాచ్ చేస్తారు. ఇక్కడ ఈ ఫ్రేమ్ వర్క్‌లో మనకి స్లైడింగ్ అప్ మోషన్ అన్నది జరుగుతుంది. చూస్తున్నారు కదా! అక్కడ ఆ థ్రెడ్‌ని లాగుతూ ఉంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రేమ్ అన్నది పైకి కిందకి మూవ్ అయితే అవుతుందనమాట. ఈ మోషన్‌తో మనకి ప్రభని ప్రిపేర్ చేశారు. మొత్తం ఇక్కడ ఇలాగా అవుట్‌లుక్ అంతా వచ్చేసిన తర్వాత వీళ్ళేంటంటే మళ్ళీ మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకూడదని చెప్పేసి మళ్ళీ టోటల్ ఎవరైనా రిహార్సల్స్ అన్నవి చేసుకుంటారు కదా! సో, వీళ్ళు కూడా మొత్తం ఒక్కొక్క కాంపోనెంట్‌ని పెట్టి మొత్తానికి మనకి స్లైడింగ్ అన్నది జరుగుతుంది లేదా అన్నది కూడా చెక్ చేసుకున్నారు. ఇక్కడేంటంటే కొంచెం ఇంతలాగా కనిపిస్తుంది కదా! కానీ లాస్ట్‌లో మీకు ప్రభని కూడా చూపిస్తానండి. లాస్ట్ ఊరేగింపు పండుగలో తీసిన ప్రభని కూడా మీకు చూపిస్తాను. సో, మొత్తానికి చాలా బాగా అయితే ప్రభ అయితే చాలా బాగా ప్రిపేర్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత మాకు ఈ 3 డేస్‌లో చాలా అంటే 60 సంవత్సరాల
తర్వాత వచ్చిన పండగ కాబట్టి మొత్తం చాలా బాగా అయితే జరగడం జరిగింది. 3 రోజుల పండగ చాలా ముచ్చటగా కూడా జరిగింది. ప్రతిదీ కూడా దండోరా వేసి చాటింపు వేసి అన్నీ చేయడం అయితే జరిగాయి. తొలేళ్ళు అయితే ఇలా స్టార్ట్ అవుతుంది చూడండి. ఇలా చాటింపు లేదంటే దండోరా అంటారు. సో, చాటింపన్నా, దండోరా అన్నా ఒకటే. సో, ఇలాగా మనకి మొత్తం ప్రతీదీ కూడా ఇలా చాటింపేసి, మొత్తం పూజలన్నీ చేసి అమ్మవారినైతే తీసుకురావటం జరిగింది. అమ్మవారి ప్రతిమల్ని కూడా తీసుకొనొచ్చి అక్కడ కనిపిస్తుంది కదా! ఆ గుడిసెలో అంటే గుడిసెనే సదనపట్టు అంటారు. ఆ సదనపట్టులో పెడతారనమాట. ఇది జరిగే ప్రాసెస్ తొలేల్లో. మొత్తం అంటే మల్లికాపురంలో ఉన్న మొత్తం పురవీధుల్లో కూడా అమ్మవారిని మొత్తం ఊరేగించి ఆ తర్వాత సదనపట్టులో పెడతారు. పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి ఇంకా మనకి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఉంటారు కదా! భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 7 గుళ్ళ నుంచి అమ్మవారికి పూజలు చేసి, కులపెద్దలు అలాగే దాసులతో పూజలు చేసి, అమ్మవారిని ఊర్లో ఉన్న సదనపట్టుకైతే తీసుకొస్తారన్నమాట. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఊరిలో మనకి సేవగరిడి, అలాగే ఘటాలు, జోగి ఊరేగింపులైతే ఈ పండగ రోజుల్లో అయితే ఊరేగింపులు జరుగుతూనే ఉంటాయి. ఇలా అంటే నేను ఫస్ట్ టైమ్ అండి చూశాను. ఎందుకంటే నాకు కూడా ఇదే ఫస్ట్ టైము పండగ. అందుకని నేను ఇంతలాగా అంటే ఇంత టైం టేకింగ్ అయినా కూడా వీడియో చేయటానికి. నెక్స్ట్ మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ ఈ పండగ చేస్తారన్నది తెలీదు కాబట్టి నాకొక మెమొరీగా ఉంటుందని చెప్పేసి నేను మొత్తాన్ని ఈ 3 డేస్‌లో జరిగిన మొత్తం వీడియో క్లిప్స్‌ని అన్నిటిని కూడా ఒక గ్రూప్‌లోనే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరికి వాళ్ళకి సంబంధించి కటౌట్స్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడేంటంటే ఫ్రేమ్ అటాచ్ చేయడానికి వర్క్ జరుగుతుంది. అందులో కూడా చుట్టాలు పిలుచుకొని పండగ కోసం రెడీ అయిపోయారు. నెక్స్ట్ ఏంటంటే అమ్మవారి తీసుకురావడం.
తర్వాత తొలిగా అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలని చెప్పారనమాట. అలాగే అందరూ కూడా అన్నం వండిన తర్వాత తొలికొండ అన్నం అన్నది తీసి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించారు. ఇక్కడ మనకి వీటిని ఘట్టాలంటారనమాట. ఈ ఘట్టాల్లో మనకి ఆ నైవేద్యాన్ని మనం సమర్పించాలి. ఇలా ప్రతి ఇంటికి వెళ్తారండి. మొత్తం ఊరేగింపంతా ప్రతి ఇంటికి వెళ్ళి మొత్తం నైవేద్యాన్ని తీసుకుంటారనమాట. తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. ఇది ఘటాల ఊరేగింపు. జరుగుతుంది. ఈ జోగిని ఎత్తుకున్న వాళ్ళు ఏంటంటే మనం ముందు చూసాము కదా, ఆర్టిస్ట్ అని మా బాబాయ్ అని చెప్పాను కదా, ఆ బాబాయే మనకి ఇక్కడ జోగిని కూడా ఎత్తుకున్నారన్నమాట. ఈ జోగికి మనం దండం పెట్టుకొని మనకి కలిగినంత బియ్యాన్ని అలాగే బియ్యాన్ని మనం సమర్పించుకోవాలి. దీని తర్వాత ఇంక ఇదే లాస్ట్ డే కాబట్టి మనకి అమ్మవారి ఊరేగింపు అయితే ఇలా పోతురాజులు, సామగరిడి, సేవగరిడితో మనకి మొదలు పెడతారు. ఆ తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, కోలాటం అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కాళికాదేవి అమ్మవారి స్వరూపాలతో మనకి ఇక్కడ డ్యాన్స్ అయితే జరిగింది. కానీ ఏంటంటే నాకు ఇక్కడ నేను షూట్ చేశాను, కానీ నాకు వేరే సాంగ్ కూడా వినపడిపోయిందనమాట. ఇంతకుముందు సాంగ్ మళ్ళీ నాకు కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేనైతే మ్యూట్ చేశాను ఇక్కడున్న మ్యూజిక్ని. కానీ ఇతను అక్కడున్న మ్యూజిక్కి తగ్గట్టు ఆ ఐబ్రోస్ని, నెక్స్ట్ ఆ ఎక్స్ప్రెషన్ని సూపర్గా ఇస్తున్నారనమాట. ఈయన చూస్తున్నారు కదా, ఆ వేషంలో ఉంటే ఆటోమేటిక్గా అలా వస్తుందా ఏంటో కానీ ఆయనకి మాత్రం ఈ ఎవరో తెలీదు, బట్ రియల్గా చూస్తే మనం గుర్తుపట్టమేమో, కానీ ఆయన మాత్రం చాలా బాగా, అంటే నాకు ఆయన ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్ నచ్చాయి నాకు. ఈయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ కాళికామాత మన దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేస్తుంది అన్నట్టు అనిపించింది. నిజంగా చాలా బాగా చేశారు డ్యాన్స్ అయితే. అక్కడ వచ్చిన
సదనపట్లో ఉన్న అమ్మవారిని ఈ ఊరేగింపులో ఊరేగించి మళ్ళీ ఏడుగుళ్ళలో అమ్మవారి దగ్గర పెట్టేస్తారనమాట. ఇప్పుడు మనం ప్రభనైతే చూద్దాము. రెడీ అవుతున్నప్పుడు చూసిన ప్రభకి, ఇప్పుడు మనకి లాస్ట్‌లో వచ్చిన ప్రభకి